ఎవ్రీవన్, ఇవాళ మీతో చాలా రుచికరమైన పద్ధతిలో ఎంతో హెల్దీ అయిన చియా సీడ్ పుడ్డింగ్ యొక్క రెసిపీని షేర్ చేయబోతున్నానండి. సో నార్మల్ పద్ధతిలో కాకుండా ఇవాళ మనం ఈ చియా సీడ్ పుడ్డింగ్ని కొత్త రకంగా చేయబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట ఐస్ క్రీమ్స్ కానీ బయట ఏ డెజర్ట్స్ కానీ పనికిరావు దీని టేస్ట్ ముందర, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 250 ml దాకా పాలని యాడ్ చేసుకున్నానండి. పాలు పొంగు రానివ్వండి. అది పొంగు వచ్చేంత వరకు ఇక్కడ సైడ్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్లో ఓ హాఫ్ గ్లాస్ దాకా పాలను యాడ్ చేసుకొని దీన్ని నీట్గా మిక్స్ చేసుకున్నాను. సో దాని యొక్క స్లరీ అనేది తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలో ఓ 3 టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు దీన్ని మరీ హెల్దీ వేలో చేయాలి అనుకుంటే కనుక చక్కెరని స్కిప్ చేసి చక్కెర బదులుగా బెల్లం లేదా ఒక 5 ఖర్జూరాలని దాని లోపల ఉన్న సీడ్ని తీసేసి ఒక 10 minutes పాటు నానబెట్టేసేసుకొని దాని యొక్క పేస్ట్ అనేది తయారు చేసుకొని ఆ పేస్ట్ని అయినా సరే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. సో మన పాలు ఎప్పుడైతే ఇలా మరుగుతూ ఉంటాయో అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని దాని ఒక 2 to 3 minutes పాటు కుక్ చేసేసుకొని చల్లారనికి సైడ్లో పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఫ్రీజ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వేరొక మిక్సింగ్ బౌల్లో ఒక చిన్న బౌల్లో 3 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి దీన్ని ఒక 15 minutes పాటు సోక్ చేస్తే చాలండి. లేదు ఎట్లా మనం కస్టర్డ్ మిక్చర్ ఏదైతే ఉందో అది ఫ్రీజ్లో పెడుతున్నాం కాబట్టి దాంతోపాటు ఇది కూడా పెట్టేస్తే నైట్ మార్నింగ్ అరేంజ్ చేసుకొని మీరు దీన్ని తినొచ్చండి. ఇప్పుడు నేను దీన్ని అసెంబుల్ చేయబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక 2 చిన్న మిక్సింగ్ బౌల్స్ అయితే తీసుకున్నాను. మీరు ఒక సింగిల్ పెద్ద సైజ్ మిక్సింగ్ బౌల్ అయినా తీసుకోవచ్చండి. ఫస్ట్ లేయర్లో అయితే మనం చియా సీడ్స్ ఏవైతే సోక్ చేసుకున్నామో వాటిని యాడ్ చేసి ఆ తర్వాత దీని మీద కస్టర్డ్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత కొన్ని ఫ్రూట్స్ అలానే డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులోకి యాడ్ చేయబోతున్నాను. సో ఫ్రూట్స్లో నేను ఇక్కడ కొన్ని దానిమ్మ గింజలు అలానే యాపిల్ బాగా చాప్ చేసుకొని తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్లో అయితే సో చాప్ చేసుకున్న ఖర్జూరం అలానే కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు అలానే కిస్మిస్ కూడా తీసేసుకున్నాను. అన్నిటిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. మీరు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే కనుక ఒక్కొక్కసారి మార్నింగ్ హడావుడిలో బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఉండదు కదండి. అలాంటప్పుడు నైట్ ఈ విధంగా సెట్ చేసేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా తీసేసుకొని తినేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ లేయర్లో కొద్దిగా చియా సీడ్స్ అనేవి నేను యాడ్ చేసేసుకున్నాను. ఆ పైన కొద్దిగా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసుకోండి. దీన్ని మీరు చల్లగా సర్వ్ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఏ ఐస్ క్రీమ్స్ కానీ ఏ డెజర్ట్స్ కానీ అసలు దీని టేస్ట్ ముందర ఏవి పనికిరావండి. ఎంత టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా అండి. మనందరికీ తెలిసిందే చియా సీడ్స్ అనేవి వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతాయి అనేసి. రెగ్యులర్గా రొటీన్గా ఒకే రెసిపీ చేసుకొని తినే బదులు ఈ విధంగా వెరైటీగా ఒక్కొక్కసారి ఒక్కో స్టైల్లో చియా సీడ్స్ని తిని ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్తో పాటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.